మాకు ఇంకా 2004లో మాకు రిజిస్ట్రేషన్ అయిందండి. గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంటే ఇచ్చింది మాకు పర్మిషన్. 9 మీటర్స్ బఫర్ జోన్ ఉంది. బఫర్ జోన్ లోనే మేము 9 మీటర్స్ తర్వాతే కట్టుకున్నాము. అప్పుడు 9 మీటర్స్ అని చెప్పారు. ఇప్పుడు వాళ్ళకి అవసరం కాబట్టి 50 మీటర్స్ చెప్తున్నారు. రేపు ఇంకా అవసరం ఉంటుంది, 100 మీటర్స్ చెప్తారు, 1 కిలోమీటర్ చెప్తారు. వాళ్ళు ఎంతైనా వాళ్ళకి భూపకాసురులు అని చెప్తారు కదా, అలా చేస్తున్నారు. మాకు వద్దండి, మాకు బాండ్స్ వద్దు, మాకేమొద్దు. మా ఇల్లు మాకు కావాలి. మేము ఇది ఆయన డబ్బులు ఇచ్చి మేము ఇంకెక్కడా కొనుక్కోలేము. అలాంటి ప్లేస్ ఇంకా మా దగ్గర ఎక్కడ రాదు కూడా, మా వల్ల కాదు, మేము చేయలేము. మా ఇల్లు మాకు కావాలి అంతే. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ లోనే అండి. లేదండి, 2004లో పర్మిషన్స్ తీసుకున్నారండి. మా రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా. నేను 2010లో ఆక్యుపై చేశాను మా ఇల్లు. 2010లో బిఆర్ఎస్ ఉందా అండి? నేను 2004 నుంచి చూస్తున్నాను, ఎందుకంటే నేను లంగా రోజుల్లోనే ఉంటాను. అది ఫౌండేషన్ వేసిన దగ్గర నుంచి నేను అది చూస్తున్నాను. కట్టిన తర్వాత నేను ఆక్యుపై చేశాను. నేను అక్కడ చూసి కొనుక్కున్నాను, ఎందుకంటే పిల్లలకి ఆఫీస్కి స్కూల్కి అన్నిటికీ దగ్గరగా ఉంటుందని నేను కొనుక్కున్నాను. మాకు రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా. ఒకవేళ మేము తప్పే కట్టుకున్నాం అనుకోండి, వాళ్ళు ఇప్పటి వరకు ఉంటారా? రెవెన్యూ రికార్డ్స్ లో ఉంటుంది కదా. మేము వాళ్ళ జాగా ఒక ఇంచు తీసుకున్నా ఇప్పటికి బుల్డోజర్లు రావా? మీరు ఇన్ని రోజుల నుంచి ప్రొటెస్ట్ చేస్తా ఉన్నారు, కానీ గవర్నమెంట్ ఎక్కడ తగ్గట్లేదు. పైగా కౌంటర్ ఇస్తున్నారు, వీళ్ళంతా కూడా రాజకీయం చేస్తున్నారు, బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు వచ్చి దాన్ని పొలిటిసైజ్ చేస్తున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు. అది గవర్నమెంట్ ఇప్పుడు గవర్నమెంట్ కి దగ్గర ఆన్సర్ చేయలేనప్పుడు, వాళ్ళ దగ్గర ఆన్సర్ లేనప్పుడు, అన్యాయం చేస్తున్నప్పుడు వేరే వాళ్ళ పార్టీస్ మీదకి తోయడమే కదా పని. ఇంకేముంటుంది? వాళ్ళకి ఏం ఆప్షన్స్ కూడా లేవు. వాళ్ళ మీదకి వీళ్ళ మీదకి దోసేస్తే ఎవరో ఒకళ్ళు ఏడుస్తుంటే సాడిస్టిక్ ప్రెజర్లు పొందుకుంటా ఉంటే వాళ్ళకి చాలా బాగుంటుంది. గాంధీ గారు అస్థికలు కలిపారు, మా అస్థికలు కూడా కలిపేసేయండి దాంట్లో. మా శవాల మీద కాదు, గాంధీ గారు అస్థికలు దాంట్లో కలిపారు, మా అస్థికలు కూడా దాంట్లో కలిపేస్తారా మీరు? బ్రతుకున్న వాళ్ళే కలిపేస్తున్నారు, బ్రతుకున్న వాళ్ళే సమాధులు చేస్తున్నారు మీరు. దాని ఏంటి అహింస అంటే ఇదేనా అండి?